ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినటువంటి ఒక సందర్శకుడు సూటిగా కొన్ని వింత ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. అందులో రమణ మహర్షుల వారి యొక్క నిత్య జీవిత విశేషాల గురించి, ముఖ్యంగా మీది ఏ ఆశ్రమం, గృహస్థాశ్రమా, బ్రహ్మచర్యమా, సన్యాసమా అంటూ గతంలో ఒకసారి అడిగినప్పుడు అత్యాశ్రమం అంటూ వర్ణించారు. మరి అయితే దానికి, అటువంటి ఆశ్రమ నియమాలకి మరి ఆధారాలు ఉన్నాయా అంటూ శాస్త్ర పరీక్షని అడగటం జరిగింది. ఉన్నాయి. ఉపనిషత్తుల్లోనూ, సూత సంహిత, స్కంద పురాణాల్లోనూ, భారత భాగవతాది గ్రంథాల్లోనూ అవి ఉన్నాయి కదా. ముఖ్యంగా వాటిని గురించిన ప్రస్తావన చాలా విస్తారంగా చేయటం జరిగింది. మరైతే అక్కడ కొన్ని రెస్పాన్సిబిలిటీస్, విధులు కానీ, నియమాలు కానీ, కండిషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? వాటిని కూడా అందులో చెప్పటం జరిగింది. మరైతే ఒక్క విషయాన్ని మాకు చెప్పండి. ఈ ఆశ్రమంలో ఇటువంటి దానికి కూడా గురువులు ఉంటారా? మరైతే అత్యాశ్రమకు కూడా గురువు అనేవాడు ఉంటాడా? ఉండవచ్చు. కానీ మీ విషయంలో మీరు ఏ గురువుని కూడా గ్రహింపలేదు కదా. ఏ విధంగా మీరు సమర్థిస్తారు? దానికి మహర్షుల వారు ఈ మాయలో, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి కూడా గురువు ఉండి తీరుతారు. నాకు కూడా ఒకరున్నారని నేను అంగీకరిస్తాను. మరి అయితే వారెవరు అంటూ ఎదురు ప్రశ్న వేశారు. నా ఆత్మే నాకు గురువు అన్నాడు. అదేమిటి? ఆత్మ గురువు ఎలా అవుతుంది? ఎవరికి? నాకే. నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. గురువు బాహ్యంగా ఉండవచ్చు, అంతరంగంగాను ఉండవచ్చు, అంతఃగోచరమా అయి ఉండవచ్చు, సంప్రదింపవచ్చు, బాహ్యంలో ఉండొచ్చు, అంతరంగంలో ఉండొచ్చు, అది గోచరించవచ్చు కూడా. ఇన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఇంకా కొన్ని భౌతికమైనటువంటి ప్రాపంచిక దృష్టితో అడగటం మొదలు పెడుతున్నాడు. మరైతే మీరున్నటువంటి ఈ ఆశ్రమానికి, ఈ స్థితికి ఆస్తిపాస్తులు మరి ఉండవచ్చునా? అటువంటిది నిషేధం లేదు. వారికి ఏది ఇష్టమైతే అదే చెయ్యవచ్చు. సుకుణ్ణి తీసుకోండి, పెళ్ళై బిడ్డలను కన్నాడని కూడా ఉంది కదా. మరైతే
అటువంటి ఉదాహరణలు చెబుతున్నారే. అత్యాశ్రమంలో ఉన్నవాళ్ళు గృహస్థులు కూడా కావచ్చునా మరి. నిజానికి అట్టివారు ఈ వర్ణాశ్రమ ధర్మాలకి అతీతంగా ఉంటారు నాయన. నువ్వేమనుకుంటున్నావు? అటువంటి వారు పెళ్లి చేసుకుని సొంత ఆస్తులను పెంచుకుంటూ అట్లా ఉంటే వాళ్ళు గృహస్థులే కదా. నిజమే, అది నీ దృష్టి. ఎప్పుడైనా ఈ ఆస్తిపాస్తులు అన్యాక్రాంతం కూడా చెయ్యవచ్చు కదా. చేస్తారో చెయ్యరు, అది వేరే మాట. అంతా వారి వారి కర్మ ప్రభావంపై, ప్రారంభంపై ఆధారపడి ఉంటుంది సుమా. ఈ మాయలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కర్మ ప్రభావము, ప్రారంభ కర్మ నడిపిస్తూ ఉంటుంది. అది ఎటు నడిపిస్తే అటు అది పోతూ ఉంటుంది. ఒక విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకో. నియమాలు ఉంటాయి, అందులో సందేహం లేదు. వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా అవి సాగిపోతూనే ఉంటాయి. వారి వర్తనం ఇట్లిట్లని విధించే శాస్త్రాలు లేవు, సూత్రాలు లేవు. సరే, ఇవన్నీ కూడా భౌతికమైన విషయాలని ప్రస్తావించటం జరిగింది. నిజానికి ఆశ్రమంలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మరి మీరు అటువంటి వారందరినీ అనుమతిస్తారా? నిజానికి ఇక్కడ ఉండే ఆశ్రమ పాలకులు అనుమతి నా అనుమతియే. వచ్చేవారు నా కోసమే వస్తారు కదా. ఈ పాలక వర్గం కూడా నా కొరకే ఉన్నది. పరస్పర అంగీకారం ఉండేటప్పుడు నేను దేనిలోనూ జోక్యం చేసుకోను. ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా సరే చూడటానికి వస్తే రాణిస్తాను. నా కోరికకు విరుద్ధంగా పోయే సాహసం ఎవరికీ ఉండదు. ఇవన్నీ కూడా పరస్పర అంగీకారంతోనే జరిగే విషయాలు. నా అనుమతి అంతర్భూతమై ఉంటుంది ఎప్పుడూ కూడా. ఈ విషయాన్ని నీవు గమనించు, అంతకంటే ఏమీ లేదు. వాటి జోలికి నీవు ఎందుకు అనవసరంగా ఈ విషయాల జోలికి నీవు వచ్చిన పని చూసుకో. నీకేం కావాలో అది తీసుకో, అది ఆలోచించు. ఏవైనా సమస్యలుంటే అడుగు, తెలుసుకో. నీవెవరివో తెలుసుకోవటానికి ఇంత దూరం వచ్చావు. ఈ ప్రశ్నల వల్ల ఉపయోగం ఏంటి? ఇన్ని తెలుసుకున్నా నీకు ఒరిగేదేమిటి? ఇవన్నీ కనపడిపోయేవే కదా. ఇందులో సత్యం ఏమాత్రమూ లేదు. ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమేనని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. నిజానికి గురువు ఎవరని అడిగినప్పుడు భౌతికము కావచ్చును, నిరాకారమైన జ్ఞానము కావచ్చును. ఈ సృష్టిలో ప్రతి వస్తువు గురుమయమే. అట్లా కాకపోతే దత్తాత్రేయుల వారికి గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. 24 మంది గురువులు. సృష్టిలో ఉన్నటువంటి వస్తుజాలాలు, ప్రాణులు అవన్నీ కూడా గురువులుగా భావించి దత్తాత్రేయుల వారు స్వరూప జ్ఞానం దాకా వెళ్ళారా లేదా? మరి గురువు అంటే నీ ఉద్దేశం ఏదో బోధించి చేతికి అందిస్తాడన పొరపాటు. అసలు ఉన్నదే గురువు, ఉన్నదే ఎరుక, ఉన్నదే సత్యమై నిత్యమై ఏకమై ఏ జ్ఞానమైతే ఉన్నదో
అదే ఈ సర్వ సృష్టిని కూడా నడిపిస్తూ ఉంటుంది. సృష్టిని ప్రకాశింపజేసేది ఆ గురువే కదా. నీ ఉద్దేశంలో గురువు అంటే భౌతికంగా ఏదో వ్యక్తి రూపేణా కనపడి నీకు అందిస్తాడేమో అనుకుంటావు. అలా కుదరదు. ఎన్ని మాటలు చెప్పినా గురువు ఏమని చెబుతాడు? నీవేది కాదో చెబుతాడు. అంతేగాని ఆత్మజ్ఞానం చేతికి అందిస్తాడా? లేదు కదా. గురువు దేహం కాదు, నీవు దేహం కాదు. గురువు ఏదై ఉన్నాడో నీవు కూడా అదే ఉన్నావు. అసలు ఉన్నది ఒకటే, లేనిది సృష్టి. ఇప్పుడు నీవు దేహాత్మ బుద్ధితో ఇతరులను చూస్తున్నావు. అందులో జ్ఞానులని, అజ్ఞానులని, పామరులని, పండితులని ఒక భేద దృష్టితో నీవు చూస్తున్నావు. సరే, నీ కర్మానుసారంగా నీవు చూస్తున్నావు, బాగానే ఉంది. ఇంతకీ ఆ చూచేదెవరో చూడు. అట్టివాడు ఉన్నాడేమో చూడు. వాడే లేకపోతే మరి ఉన్నదేది? అదే గురువు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, ఏ మార్పు లేకుండా జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను అన్నటువంటి ఏ ఎరుకైతే, ఏ సత్యమైతే, ఏ స్వయం ప్రకాశమైతే నిలిచి ఉంటుందో అదే గురువు. దానివల్లనే కదా సర్వ సృష్టి కూడా కదులుతుంది. మరి మాయ సత్యంగా నీకు ప్రకాశించటానికి ముఖ్య కారణం ఆ గురువే కదా, ఆ జ్ఞానమే కదా. సూర్యుడి విషయం తీసుకో. సూర్యుడు ఉన్నట్టు నీకెవరూ చెప్పటం లేదు. సూర్యుడు చెప్పాడా తాను ఉన్నట్టు? గ్రహాదులు చెప్పినయ్యా ఉన్నట్టు? నీవు చెబుతున్నావు సూర్యుడు ప్రకాశిస్తున్నాడని. మరి ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో గురువు నుంచే వచ్చింది, ఆత్మ నుంచే వచ్చింది. నుంచి అంటే ఆత్మ సృష్టించిందా అనుకోబాకు. నీ మనస్సు ఆత్మకి విడిగా ఉంటేగా. మనస్సు ఆత్మ రెండు ఒకటి. కర్తృత్వ భావంతో నీవు అన్యత్వాన్ని చూచినప్పుడు అక్కడ ఆత్మతోనే, గురువుతోనే నీవు పరోక్ష జ్ఞానము కలిగి ఉన్నావుగా. జ్ఞానము లేకుండా ఏ ఒక్క విషయమైనా నీవు అసలు గ్రహించగలవా? ఆలోచించు. కనుక ఉన్నది గురువు, నీవు విడిగా చూస్తున్నావు. దేహాన్ని విడిగాను, సంసారాన్ని విడిగాను, జగత్తుని విడిగాను ఈ పరోక్ష జ్ఞానంలో నీవు దర్శిస్తున్నావు. దర్శిస్తూ ఇది ఉందని అనుకుంటున్నావు. ఆత్మని విడిచి, గురువుని విడిచి ఇది లేదు. అంతా గురుమయమే. ఇప్పుడు ఒక బంగారు ఆభరణం తీసుకో. గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం, బంగారాన్ని విడిచి ఆభరణం ఉందే? బంగారం లేకపోతే ఆభరణం ఉండగలదా? కానీ ఆభరణం లేకపోయినా మరి బంగారం ఉంది కదా. అదే రీతిలో సృష్టి లేకపోయినా ఉన్నానన్నటువంటి ఆత్మ జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నానన్న ఎరుక కలిగి అది ప్రకాశిస్తూ ఉన్నదే. అదే ఈ సర్వానికి గురువు.
సత్యమే గురువు, నిత్యమే గురువు, అనంతమైనదే గురువు. లేకపోతే ఈ బ్రహ్మాండాలన్నిటినీ ఏ విధంగా ప్రకాశింపజేస్తుందనుకున్నావు? అది మరి ఘనాతి ఘనమే కదా. ఒక్కసారి పరిశీలించు. సూర్య మండలం కానీ అటువంటి మండలాలు ఎన్నున్నాయో ఈ సృష్టిలో ఎవరికైనా తెలుసునా? మరి వాటన్నిటినీ కూడా నియమబద్ధంగా ప్రకాశింపచేసేది ఎవరనుకుంటున్నావు? గురువే కదా, జ్ఞానమే కదా, ఎరుకే కదా. అదే ఉన్నది, అదే నీవు గ్రహించు. ఉన్నది గురువు, శిష్యులంటూ ఎవరూ లేరు. నీకు సత్యము తెలియనంత వరకు అజ్ఞానివని అనుకుంటావు. నీవెప్పుడైతే అనుగ్రహం చేత నీలో ఉన్నటువంటి ఆ జ్ఞాన ప్రకాశం జరిగినప్పుడు నీకు అన్యులెవరున్నారు? విడిగా గురువు ఎక్కడున్నాడు? ఆత్మే గురువు కదా. మంచిది. మౌనమే నీ సహజత్వము, నీ ఉనికి, నీ భాష, నీ అనంతమైనటువంటి స్థితి.